హాయ్ గైస్. సో ఈ వీడియోలో మనం ఈరోజు ఎపిసోడ్ రివ్యూ అయితే మాట్లాడుకుందాం. సో రివ్యూ అంటే సోది అవంతా పక్కన పెట్టేస్తే మెయిన్ పాయింట్స్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ సోనియా అండ్ శేఖర్ భాష గొడవ, అది మీరు చూసారు కదా. సో వాళ్ళలో ఎవరిది తప్పు అనిపించింది, మీకు ఎవరి పాయింట్ కరెక్ట్ అనిపించింది కామెంట్ చేయండి. ఆల్రెడీ మీరు తమిళలో చూసారు కదా. సో నెక్స్ట్ ఏమంటే నాగమణికంఠ. అసలు భయ నాకు తెలియక అడుగుతున్నాను, నాగమణికంఠను చూస్తే ఎంతమందికి అశ్వత్థామ 2.0 అని అనేసి మీకు అదే మన గౌతమ్ గుర్తొచ్చాడో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఆల్రెడీ నిన్నటి నుంచి చాలా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. నిన్న ఎపిసోడ్లో అనిల్ రావుపూడి గారు వచ్చినప్పుడు తను బిహేవ్ చేసిన ఆ యాటిట్యూడ్ కానీ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ చూస్తే కొంచెం ఏంటి సేమ్ అశ్వత్థామ లాగా ప్రవర్తిస్తున్నారు మన గౌతమ్ లాగా అని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు. సో ఈరోజు ఎపిసోడ్ చూశాక నాకైతే అది నిజమే అనిపించింది. అశ్వత్థామ 3.2 అనిపించింది నాకైతే. సో మీలో ఎంతమందికి అనిపించింది కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మన దీని గురించి మాట్లాడుకుందాం, నాగమణికంఠ గురించి. నిఖిల్తో అయితే చిన్న ఫైర్ అయినమాట, వీళ్ళిద్దరి మధ్యలో చిన్న ఫైర్ అయితే అయ్యింది. సో ఇద్దరిలో ఎవరు తప్పు ఎవరిది రైట్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అందరూ వచ్చిస్తే, నేను ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అందరూ వచ్చి నాగమణికంఠతో నాకు ముందే తెలుసు గేట్లు ఓపెన్ చేయరు అనేది అని చెప్పి నిఖిల్ వీళ్ళందరూ మాట్లాడుతుంటే అలాగే ఆదిత్య ఓం కూడా వచ్చి మాట్లాడతారనమాట. సో మన నాగమణికంఠ చెప్తున్నాను కదా, తన యాటిట్యూడ్ ఎలాగుందంటే కొంచెం అవతలకి మండుతుంది, ఖచ్చితంగా మండుతుంది. అలానే మాట్లాడుతున్నాడు తను, అండ్ అందరితో మింగిల్ కూడా అవ్వట్లేదు. సో నాగమణికంఠ ప్రవర్తన ఎలాగుందంటే మీరు ఆల్రెడీ తమిళలో చూసారు కదా, నాకైతే మాత్రం సింపతి గెయిన్ చేస్తున్నాడేమో అని అనేసి అయితే నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఒకటైతే చెప్తాను, తనకి కష్టాలు ఉన్నాయి, కష్టాలు లేవని నేను అనట్లేదు. ఆల్మోస్ట్ అక్కడ అందరికీ కష్టాలు ఉంటాయి. ఇప్పుడు అందరూ సీరియల్స్ కానీ షోస్ కానీ చేస్తుండొచ్చు, ఎవరైనా కష్టపడి అక్కడికి రావాల్సిందే. సో ఇప్పుడు తనకు కష్టాలు ఉన్నాయి, నాకు ఉన్నాయి, సో చూసే మీకు కూడా చాలా కష్టాలు ఉంటాయి. బట్ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో నేను ఎపిసోడ్ చూసిన తర్వాత అలాంటి సిచ్యువేషన్ ఒక టైంలో మీ అందరికీ వేరే ఉన్నాయేమో, బట్ నాకు ఇది ఒకటే దిక్కు అని ఇలాంటివి మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ మీరు అనుకోవచ్చు తన ఎమోషన్లో వచ్చేసింది అని చెప్పొచ్చు మీరు. నేనేంటంటున్నానంటే, నిన్న అదే మాట చెప్పాడు. నిన్న ఒక రోజుకి ఆ ఎమోషన్లో వచ్చిందంటే ఒక పక్కన పెట్టేస్తే, ఈరోజు ఎపిసోడ్లో కూడా వాళ్ళందరూ వచ్చి నిఖిల్, ఆదిత్య ఓం మొత్తం అందరూ వచ్చి నాగమణికంఠతో మాట్లాడుతున్నప్పుడు తను ఇప్పుడు కూడా సేమ్ అదే టాపిక్ మాట్లాడుతున్నాడు అనమాట. సో తన సింపతిగా అంటే వాళ్ళకి తెలియాలనో లేకపోతే ఆడియన్స్కి తెలియాలనో ఏం ట్రై చేస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు. ప్రతిసారి అది రిపీట్ చేస్తుంటే ఏమవుతుందంటే, ఏంట్రా ఇతను సింపతి ఏమైనా కోరుకుంటున్నాడా, జనాలు ఏమైనా తినను చూసి జాలి పడాలని కోరుకుంటున్నాడా అని అయితే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. మీలో ఎంతమంది కలగొచ్చిందో కామెంట్ చేయండి. సో నాకు చూసినప్పుడు మాత్రం కన్ఫామ్గా ఇతను ఏదో ట్రై చేస్తున్నాడు, అది ఏంటనేది మనకు అర్థం కావట్లేదు అనేది నాకు అనిపించింది. నెక్స్ట్ ఆ యాటిట్యూడ్ ఏమైతే ఉన్నదో, నెక్స్ట్ ఆదిత్య ఓం గారితో కొంచెం అంటే ర్యాష్గా మాట్లాడినట్టు లేకపోతే కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడలేదు అని అనేసి నిఖిల్కి మణికంఠ గారికి చిన్న ఫైర్ అయితే క్రియేట్ అయింది అనమాట. సో ఆల్రెడీ చెప్పేసాడు, బయట చెప్పేస్తున్నాడు అనమాట నిఖిల్తోని, నాగమణికంఠ మీరు ఇలా మాటికి నా టాపిక్ ఇలా తీస్తుంటే నాకు నచ్చట్లేదు అని చెప్పాడు. సో నిఖిల్ మీరు లో అవ్వకూడదని చెప్పి నేను మీతోని అంటే ఓదార్పులాగా మిమ్మల్ని నేను కూల్ చేస్తుంటే మీరేమో నేను మాటికి పాయింట్ ఎత్తుతున్నానని చెప్పేసి నన్ను అంటున్నారని చెప్పి నిఖిల్ అయితే అంటున్నాడు అనమాట. సో ఇక్కడ నాగమణికంఠ పాయింట్ ఏటైతే ఉందో, డిస్రెస్పెక్ట్ఫుల్ లేకపోతే ఏజా అన్నది పక్కన పెట్టేస్తే అది నా ఫీలింగు అది ఇది అని చెప్పి కొంచెం ఫైర్ అవుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, నేను గమనించింది ఏంటంటే ఈ 2 రోజులు బిగ్ బాస్లో అండ్ ఉదయం కూడా నేను లైవ్ చూశాను. నేను ఈ 2 రోజుల్లో గమనించింది ఏంటంటే, నాగమణికంఠ ఎవరైనా సరే ఎవరు వచ్చి తనకి ఏదైనా చెప్పాలనుకున్నా తనతో మాట్లాడదాం అనుకున్నా తను అంత బాగా రిసీవ్ అయితే చేసుకోవట్లేదు. తన జోన్లో తనైతే ఉంటున్నాడు. నేను అందుకే అంటున్నాను, సింపతి ఏమైనా గెయిన్ చేద్దాం అనుకుంటున్నాడా అని అనేసి నాకు ఎందుకు అనిపించింది అంటే, దానికే ఇప్పుడు మీరు ఒక 2-3 మాట్లాడినా లేకపోతే ఏం చేసినా మీ గురించి ఏంటనేది తెలిసిపోద్ది. బట్ తనేంటంటే ఎవరితో మాట్లాడాలనుకోవట్లేదు, మాట్లాడినా సింపుల్గా చాలా టేక్ ఈజీలాగా తీసుకుంటున్నాడు తప్ప అందరితో మింగిల్ అవ్వడం అలాంటివి అయితే ఏం చేయట్లేదు. అండ్ తను మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అవతలలో హర్ట్ అయ్యేటట్టు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎవరైనా తనకి మంచి చెప్పాలని వచ్చినా కూడా తను ఒక వే అయితే ఏదైతే ఉందో, తను మాట్లాడే విధానం ఏదైతే ఉందో అదైతే అందరికీ కాలుతుంది. సో మీరు లైవ్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. నేను లైవ్ చూశాను,
సో బేబక్క, సో అభయ్ నవీన్ గారు, సో వీళ్ళందరూ సైడ్కి వెళ్ళి అయితే మాట్లాడుకుంటున్నారు మన నాగమణికంఠ గురించి. సో ఇది ప్రస్తుతానికైతే నాగమణికంఠ గారు సింపతి గెయిన్ చేస్తున్నారేమో అని అయితే నాకు అనిపించింది. మీకు అనిపించిందో లేదో కామెంట్ చేసి చెప్పండి. అశ్వత్థామ 3.0 అని అనేసి ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేస్తే నిఖిల్ అయితే నాకు కొంచెం ఓకే, నాకు జెన్యున్గా అనిపించాడు భయ్య ఈరోజు ఎపిసోడ్లో మాత్రం. ఎందుకు అంటే తను ఏజ్ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, తను నీకు సారీ చెప్పడానికి వచ్చాడు కదా, కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడొచ్చు కదా అని చెప్పి నిఖిల్ అయితే కొంచెం డౌన్ చేయడానికి అయితే చూశాడు. బట్ అక్కడ నాగమణికంఠ అయితే మాత్రం లేదు, ఇది రేజు రెస్పెక్ట్ కాదు, నా ఫీలింగు అని చెప్పేసి మొండి పట్టి మరి గొడవాడాడు నిఖిల్తోని. సో నాకైతే అక్కడ నాగమణికంఠ కొంచెం రాంగ్ అనిపించింది. ఎందుకంటే రాంగ్ అంటే రాంగ్ కాదు, బట్ ఏంటంటే తన ఫీలింగ్, బట్ అది ఏంటంటే తను చెప్పుకునే విధానం ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, తను మాట్లాడితే ఖచ్చితంగా అవతలోడు ఖచ్చితంగా హట్ అవుతాడనేసి. సో తను అలాగే మాట్లాడుతున్నాడు. సో నిఖిల్ కూడా అది చెప్పడానికే ట్రై చేశాడు అనమాట. సో అక్కడ నిఖిల్తో కూడా నాగమణికంఠ గొడవ తీద్దామనేసి అయితే ట్రై చేశాడు. సో అది వేరే విషయం. ఇది ఈ టాపిక్ అయితే పక్కన పడేస్తే, నెక్స్ట్ సోనియా అండ్ శేఖర్ భాషకి మధ్యలో జరిగిన గొడవ. ఇప్పుడు మీరందరూ ఒకసారి కామెంట్ చేయండి. శేఖర్ భాష ఆరెంజ్తోని క్యాచ్, అదే వీళ్ళందరూ ఆడారు కదా, నిఖిల్, నవీన్ అండ్ అందరూ ఆడారు. సో ఆ ఆరెంజ్తోని క్యాచ్ ఏదైతే ఆడారో వెంటనే సోనియా రియాక్ట్ అయ్యి ఎవరెవరైతే ఆడారో అందరికీ అసలు ఆరెంజ్ మీద చెయ్యకండి, ఆరెంజ్ ముట్టుకోకండి, ఆరెంజ్ తినకండి అనేసి సంథింగ్ చెప్తుంది. సో అలా చెప్పడం కరెక్టా కాదా? అండ్ శేఖర్ భాష డిస్రెస్పెక్ట్ఫుల్గా ప్రవర్తించాడా ఫుడ్ విషయంలో? మీకు అలా అనిపించిందా? కామెంట్ చేయండి. నాకైతే మాత్రం ఓకే, ఆరెంజ్ క్యాచ్ పట్టడం అదంతా పక్కన పెట్టేస్తే అది డిస్రెస్పెక్ట్ఫుల్గా అయితే నాకు అనిపించలేదు. బట్ అది తప్పే, నేను కాదనట్లేదు. ఎందుకంటే ఫుడ్ లిమిట్గా మీకు ఇప్పుడే కొంచెమే మీరు అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి ఇచ్చినప్పుడు దాంతో కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. బట్ ఆ ఆరెంజ్ తీసి ఆ క్యాచ్లు అయితే ఆడడం అనేది పెద్ద మిస్టేక్ అయితే నాకేమీ అనిపించలేదు. ఎందుకంటే ఆరెంజ్ ఎవరు తిన్నా తొక్క తీసే తింటారు. సో అక్కడ కూడా నాగమణికంఠ చెప్పాడంట మన సోనియాకి ఏంటంటే అది అక్కడ పడిన తర్వాత వాళ్ళు తీసి మళ్ళీ ఆ బాస్కెట్లో పెట్టేస్తే అది వేరే వాళ్ళు తినే ప్రమాదం ఉంటుంది కదా. నాకు అర్థం కాలే. అంటే ఇప్పుడు తొక్కతోనే ఉంటుంది కదా, అది కిందన పడింది అనుకోండి, అది ఏమవుతుంది నాకేం అర్థం కాలే. ఆ తొక్క తీసే కదా తింటారు, కిందన పడినంత మాత్రం నాకు తినకుండా పోతుందా? సో నాకు ఈ లాజిక్ ఏంటో నాకు 1% కూడా అర్థం లేదు. అంటే వీళ్ళంతా ఎలా ప్రవర్తిస్తున్నారంటే నాకు నేను అనిపించింది చెప్తున్నాను. వీళ్ళంతా ఏదో పెద్ద అంటే నీట్నెస్ లేకపోతే దాన్ని ఏమంటారు క్లీన్గా అంటే ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుంటే నాకు అది ఓకే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ వే ఆఫ్ అది బిహేవియర్ అవ్వచ్చు, మనం ఏం చేయలేం. బట్ నాకైతే మాత్రం దీన్ని పెద్ద అరిసి మీరు ఎవ్వరు ఆరెంజ్ తినడానికి వీలు లేదు అని చెప్పి అంత ఆపాల్సినంత అనిపించలేదు నాకు. ఇప్పుడు శేఖర్ భాష నిజంగా డిస్రెస్పెక్ట్ఫుల్గా ప్రవర్తిస్తే ఫుడ్ విషయంలో బిగ్ బాస్ పనిష్మెంట్ ఇస్తాడు. బిగ్ బాస్ పనిష్మెంట్ ఇవ్వకపోతే సాటర్డే సండే వచ్చి నాగార్జున గారు తిడతారు. సో ఇది బయట జనాలు కూడా తిడతారు. బట్ ఇక్కడ సోనియా రియాక్ట్ అయ్యింది. ఆ రియాక్ట్ అయిన పాయింట్ కూడా మంచిదే, కరెక్ట్గానే చెప్పింది. బట్ ఏంటంటే మీరు తినకూడదు, చెయ్యకండి, ఇప్పుడు ఎవరెవరు ఆడారు వాళ్ళందరూ తినొద్దు అని చెప్పే విధానం మాత్రం బాగాలేదు. సో అలా చెప్పే రైట్ తనకు లేదని శేఖర్ భాష కూడా ఫైర్ అయ్యాడు అనమాట. అంటే ఫైర్ అవ్వడం అంటే చిన్న వాదించుకున్నారు ఇద్దరు. సో రెండో రోజుకి ఇలాగవుతుంది అనేసి అయితే అనుకోలేదు. రెండో రోజుకే 3-4 గొడవలు జరిగిపోయి హౌస్లో. సో ఇది మరి ఇంకా ముందు ఇంకేమవుతాయో చూడాలి. సో ఇక్కడ సోనియా ఏంటంటే ప్రతి విషయంలో కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నారా అని అనిపించింది నాకైతే. సో ఏంటంటే ఆవిడ మాట్లాడే మాట తీరు అంటే మంచిదే అయినా సరే ఆవిడ చెప్పే ఇది ఉంది చూసారా, అది ఓవర్గా రియాక్ట్ అయిపోయి దాన్ని పెద్ద ఇష్యూ చేయాలనుకుంటున్నారు. సో నాకు పెద్ద ఇష్యూ చేయాలని అనుకుంటున్నారనే నాకు అనిపించింది. ఎందుకంటే బేబక్క విషయంలో కూడా ఈ సోనియా గారు ఏమన్నారంటే మా ఆకలి పైన మీరు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు అని చెప్పి అయితే ఒక మాట అయితే ఇసిరిస్తారనమాట. అంతేకాకుండా కిచెన్లోకి వెళ్ళి అరుస్తున్నారు కూడా. సో నాకైతే ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. అంటే చిన్న విషయాలకు కూడా సోనియా ఏం చేస్తున్నారంటే అంటే ఏదోటి కనపడాలా కెమెరాస్ ముందు, అంటే కంటెంట్ ఇవ్వాలా అని ట్రై చేస్తున్నట్టు అయితే నాకు అనిపించింది. సో మీకు అలా అనిపించదో ఏదో కామెంట్ చేయండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. సో ఇక్కడ శేఖర్ భాష ఫుడ్ని డిస్రెస్పెక్ట్ చేసి ఉండొచ్చు, బట్ అది తినకూడదు, కిందన పడితే తినకూడదు అని అన్న పాయింట్ మాత్రం నాకు లాజిక్ అనిపించలేదు. సో దానికి మీరు మనుషుల్లాగా తినండి, మనుషుల్లాగా తినాలనుకుంటే అది అక్కడ చెయ్యండి అనేసి ఏవేవో నాన్ సెన్స్ మాటలన్నీ అనిపించాయి నాకు సోనియా మాటలు అయితే. సో పాయింట్ కరెక్టే, బట్ ఆ పాయింట్ చెప్పాలనుకున్నప్పుడు ఆ వచ్చే మాటలు ఏవైతే ఉన్నాయో అవైతే నాకు అస్సలు కరెక్ట్ కాదు అనిపించింది.
సో మనుషులు, జంతువులు, పశువులు. సో శేఖర్ బాస్ కూడా ఇదే అన్నాడు, నేను ఇప్పుడు ఈ ఆరెంజ్ తింటే నేను ఇప్పుడు పశువునా, నేను మనిషిని కాదా అని చెప్పేసి ఆ పండు అయితే తిన్నాడు. సో తెలిసిందే కదా మన శేఖర్ బాస్ గురించి. ఇంకా ముందు ముందు ఏమేమి జరుగుతాయో చూడాలి. సో నాకైతే మాత్రం ఇక్కడ ఎవ్వరూ కరెక్ట్ కాదు, బట్ ఇద్దరు రాంగే. తను ఆరెంజ్ అలాగే ఇస్తడం రాంగే, అండ్ సోనియా అలా చెప్పడం కూడా రాంగేనని నాకైతే అనిపించింది. అంటే ఆ మనుషుల్లాగా అది ఇది అనేసి అనడం కరెక్ట్ కాదు, అది చాలా తప్పు. అది ఎందుకంటే ఆరెంజ్ కింద పడినంత మాత్రం అది ఎవరు తినకూడదని కాదు, అది ఎవరైనా తినొచ్చు, ఎందుకంటే తొక్క తీసే కదా తినేది. సో ఇది నాకు అసలు పాయింట్ లాజిక్ అనిపించలేదు. మీకేమనిపించదు కామెంట్ చేయండి. అండ్ ఆ తర్వాత గేమ్స్ పెట్టారు, 3 చీఫ్లు ఉంటారని చెప్పారు. క్యాప్టెన్ బదులుగా 3 చీఫ్స్ అయితే ఉంటారనమాట. ఇది క్యాప్టెన్ బదులు ఈ సీజన్లో ఇది కొత్తగా ట్రై చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో ఒకటి కామెంట్ చేయండి. గేమ్స్ అయితే ఆడారు, సో చీఫ్స్ అయితే వచ్చారు. అండ్ లైవ్ చూస్తే బుర్ర పాడైపోయింది నాకు, ఎందుకంటే మీరు చూసారు లేదు కామెంట్ చేయండి. లైవ్ చూస్తున్నంతసేపు మార్నింగ్ మధ్యాహ్నం అంతనా ఆ కిచెన్ వర్క్స్, ఆ బాత్రూమ్ వర్క్స్, వీటి గురించి వాళ్ళు ఒక 2 hours ఫైట్ చేశారు. అసలు 2 hours అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంటి, వాళ్ళు ఇష్టాసరంగా అసలు నోటికి వచ్చింది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళ మాట ఒకళ్ళు వినట్లేదు. అసలు ఎందుకు ఇంత సీన్ చేస్తున్నారు ఒక వర్క్స్ గురించి, ఒక వర్క్ డ్యూటీ గురించి ఎంత సీన్ ఎందుకు క్రియేట్ అయిందో నాకైతే అర్థం లేదు. సో అదంతా మన ఎపిసోడ్లో చూపించరు, లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో ప్రస్తుతానికైతే ఇది ఎపిసోడ్ 2 రివ్యూ అనమాట. సో ఇది నేను చూసిన పర్స్పెక్టివ్లో మీకు నాకేమనిపించిందో చెప్పాను. సో ఇది నేను చెప్పిందే రైట్ అవ్వాలి, లేకపోతే నేను చెప్పిందే రాంగ్ అవ్వాలి అని నన్ను తిట్టుకోకండి, నన్ను వేసుకోకండి మళ్ళీ కామెంట్స్లో. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నేను చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్గా అనిపించే లేదు కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ కింద లింక్ ఇస్తాను, ఫాలో అవ్వండి. మంచి మంచి అప్డేట్స్ అన్ని మీకు అక్కడ ఉంటాయి. అండ్ నామినేషన్స్ కూడా అవుతాయి కాబట్టి నామినేషన్స్ లిస్ట్ కూడా అక్కడ అప్డేట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.